ఈ రోజు మన టాపిక్ రివ్యూ ఆఫ్ సిరాయ్. నేను సిరాయ్ మూవీ చూసాను గైస్. నాకు సినిమా ఎలా అనిపించిందో, నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. సినిమా అయితే బాగుంది, లైక్ ఇట్, పర్లేదు, బాగుంది అనిపించేలా ఉంది. నా రేటింగ్ ఈ మూవీకి 5 కి 3.5. ఈ మూవీ మంచి రూత్లెస్ ఎమోషనల్ తో సాగే మూవీ అండ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళితే, విక్రమ్ ప్రభు అంటే ఘాటీ మూవీలో హీరో, మీకు తెలిసే ఉంటది. ఘాటీ మూవీలో యాక్ట్ చేసిన హీరో అనుష్క గారిది. ఆ మూవీలో హీరో అక్షయ్ కుమార్. ఫస్ట్ మూవీ అనుకుంటా, తనకి నాకు పెద్ద పరిచయం లేదు. ఆ మూవీకి నేను కూడా ఎక్కడ చూడలేదు ఏ సినిమాలో. ఇదే ఫస్ట్ టైం ఆ హీరోని చూడడం. అండ్ అనిష్మా, తను కూడా నేను ఏ మూవీలో చూడలేదు. అండ్ వీళ్ళిద్దరు నాకు కొత్తగా అనిపించారు. అండ్ వీళ్ళు ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ సిరాయ్. మూవీ మొత్తం ఫ్లాట్ గా, సైలెంట్ గా, మూవీలో ఏ ట్విస్ట్లు, ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్స్ ఏవి ఉండవు. అయినా సరే సినిమా బాగుంది అనిపించేలా ఉంటుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే యాక్ట్రస్ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్టర్ ఈ మూవీని బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్పాలి. ఎందుకు డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు అని చెప్తున్నానంటే, ఈ మూవీలో స్టోరీ కొత్తగా లేకపోయినా, అండ్ హై ఇచ్చే సీన్స్ లేకపోయినా, అండ్ మంచి మంచి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ లేకపోయినా, థ్రిల్లింగ్ సీన్స్ లేకపోయినా, మనం ఈ మూవీని ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉంటుంది. బోర్ కొట్టకుండా, లాగ్ లేకుండా ఉంటుంది. అందుకే డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడని చెప్పాను ఈ మూవీ. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే, ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డ్రామా అంటే నడిచే విధానం బాగా వర్కౌట్ అయింది. బాగా ప్లాన్ చేశారు, బాగా ఎగ్జిక్యూషన్ చేశారు. స్క్రీన్ ప్లే గానీ, రైటింగ్ గానీ చాలా నీట్ గా, చాలా క్లాసిక్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నడిపారు. మూవీ స్టార్టింగ్ లో బస్ సీన్ ఒకటి ఉంటుంది, అంటే క్రిమినల్ పారిపోయే సీన్. అదొకటి బాగా ప్లాన్ చేశారు, అదొకటి బాగా రాసుకుంది సీన్. అది కూడా స్క్రీన్ మీద బాగా అనిపించింది, అంటే నాకు బాగా ఎంగేజ్ చేసింది ఆ సీన్ ఒకటి. అండ్ సెకండ్ హాఫ్ లో జడ్జ్ తో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా కూడా ఉంది ఆ సీన్. అండ్ ఈ మూవీలో లవ్ స్టోరీ ఒకటి బాగుంటుందండి. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ చాలా కూల్ గా, చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మూవీలో స్టోరీ చాలా సింపుల్ స్టోరీ గైస్. స్టోరీ ఏంటంటే, ఒక పోలీస్ ఒక క్రిమినల్ ని వేరే ఊరు కోర్టుకి తీసుకెళ్తారు గైస్. ఈ మధ్యలో పోలీస్ అండ్ క్రిమినల్ బ్యాక్ స్టోరీ వింటాడు. బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ బ్యాక్ స్టోరీలో ఏం జరిగింది, ఇతను జైలుకి ఎందుకు వెళ్ళాడు, లాస్ట్ కి ఏం జరిగింది అన్నదే సినిమా మెయిన్ స్టోరీ గైస్. అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఈ స్టోరీలో లవ్ స్టోరీ ఉంటుంది, చాలా క్యూట్ గా, చాలా బాగుంటది గైస్. అదొక స్టోరీ. అండ్ క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే అది కొత్త ట్విస్ట్, బిభత్సమైన ట్విస్ట్ కాదు కానీ చాలా స్మాల్ ట్విస్ట్. బట్ నేను అయితే ఫీల్ అయ్యాను ఫస్ట్, ఏంటి ఇలా జరిగిపోయింది అనేది. దట్ నెక్స్ట్ వెంటనే తర్వాత సెంజీలో ఓకే బానే ఉంది, అమ్మయ్యా మా ప్రాణాలు బతికిచ్చాడు, మనకు బానే ఉంది, ఇది చాలరా బాబు అనిపించేలా ఉంటది గైస్ సీను. అండ్ బాగుంది గైస్, మూవీ బాగుంది. ఇది గైస్ నా రివ్యూ. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కామెంట్లో తెలపండి. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.